మీరిద్దరు మాట్లాడుతుందని నేను ఇప్పుడు వస్తాను. శ్యామ్, నీకు వచ్చినప్పుడు ఏం తేలేదురా, ఏమైనా కొనుక్కో. థ్యాంక్ యూ ఆంటీ. సరే బాయ్. అమ్మా, ఆంటీ చాలా మంచిదే కదా? అవునమ్మా. ఆంటీ నీకేం చెప్పింది? బాగా చదువుకోమని చెప్పింది. ఆంటీ నీకేమిచ్చింది? ఏమి ఇవ్వలే. ఓ సరే అండి, వీడికి ఒక 500 రూపాయలు ఇవ్వండి. ఎందుకు? ఇవ్వండి చెప్తాను. అందరా ఈ 500 నాకెందుకమ్మా? అదేంట్రా, నీ జోబిలో దాచుకున్న 100 రూపాయలతో ఏం కొనుక్కోవాలనుకున్నావో మీ నాన్న ఇచ్చిన 500 రూపాయలతో కూడా అదే కొనుక్కో. సారీ అమ్మా, నీతో ఎందుకు అలా అబద్ధం ఆడినా తెలియట్లేదు. 100 రూపాయలతో క్రికెట్ బాల్ కొనుక్కుందాం అనుకున్నాను, కానీ అబద్ధం చెప్తున్నానని ఆలోచించలేదు. నువ్వు ఆడుకోవాలన్న క్రికెట్ బాల్ 20 రూపాయలు, 100 రూపాయలు కాదు. డబ్బులు ఖర్చు పెట్టే వయసు నీకు ఇంకా ముందుంది. నీకెవరైనా డబ్బులు ఇస్తే మాత్రం ఎప్పుడూ తీసుకోకూడదు. ఎవరైనా డబ్బులు ఇచ్చినా నీకే తెచ్చేసి ఇచ్చేస్తాను. నువ్వే కొనిపెట్టి నాకు.